బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో దారుణం జరిగింది. బాలికను 10 మంది వేధించినట్లు సంచలన ఆరోపణలు ఉన్నాయి. ఏడుస్తూ తల్లికి విషయాన్ని చెప్పుకొచ్చింది సదరు బాధితురాలు. కంప్లైంట్ అందుకున్న వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. 10 మందిపై పోక్సోతో పాటు పలు సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి. ముందుగా మైనర్ బాలిక ఇంట్లోకి వచ్చాడు ఒక మైనర్ బాలుడు. తల్లిదండ్రులు లేని టైంలో మైనర్ బాలిక బాలుడు ఉన్నారని చెప్పి ఇంట్లో గుర్తించిన సందర్భం. అయితే వీళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉన్నారని బాలుడిని బయటికి లాక్కొచ్చి స్తంభానికి కట్టేసి దాడి చేశారు పెద్ద మనుషులు. బాలుడు బాలికకు వీళ్ళిద్దరూ కూడా ఆ అన్న చెల్లెలు అవుతారు వరుసకి అనేది అక్కడ వినిపించేమాట. ఆ బాలుడు బాలికకు వరుసకు అన్న అవుతాడని, ఎవరూ లేని టైంలో తన కూతురుపై అసభ్యంగా ప్రవర్తించాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు బాలిక తల్లి. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది తీవ్ర చర్చాంశంగా మారింది. లోకల్గా, స్థానికంగా అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ 10 మంది ఎవరు? ఇది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో జరిగిన దారుణం ఇది. బాలికను 10 మంది వేధించినట్లు సంచలన ఆరోపణలు ఉన్నాయి. ఏడుస్తూ తల్లికి విషయాన్ని చెప్పుకొచ్చింది ఆ బాధితురాలు. ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. 10 మందిపై పోక్సోతో పాటు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ముందుగా మైనర్ బాలిక ఇంట్లోకి వచ్చాడు ఒక మైనర్ బాలుడు. తల్లిదండ్రులు లేని టైంలో మైనర్ బాలిక బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నారని చెప్పి బాలుడిని బయటికి లాక్కొచ్చి స్తంభానికి కట్టేశారు అక్కడ పెద్ద మనుషులు. అయితే ఈ బాలికకు ఆ బాలుడు వరుసగా అన్న అవుతాడు. అందుకే ఎవరు లేని టైంలో తన కూతురు ఇన్ఫ్యాక్ట్ అదొక కాంటెక్స్ట్. అయితే ఎవరు లేని టైంలో తన కూతురుపై అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి ఇటు బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎటువంటి వేధింపులకు గురి చేశారు, ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదైంది, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇంతకీ ఆ బాలిక తల్లితో ఏం చెప్పుకొచ్చింది? బాలిక తల్లి పోలీస్ స్టేషన్ ఏమని కంప్లైంట్ ఇచ్చింది? ఎవరెవరి మీద కేసులు నమోదయ్యాయి? ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదైంది సురేష్? థ్యాంక్ యూ. ఏదైతే వరుసగా ఈ మధ్య కాలంలో తెలంగాణకు సంబంధించి వరుసగా పోక్సో కేసులకు నమోదవుతున్న పరిస్థితి. సో మొదటి మొన్న ఖమ్మంలో దానికి సంబంధించి ఒక పోక్సో కేసు నమోదైన నేపథ్యంలోనే మళ్ళీ తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి అన్నపురెడ్డిపల్లిలో కూడా ఈ రోజు మళ్ళీ ఒక పోక్సో కేసు అయితే జరగడం చాలా దారుణమైన విషయం అని చెప్పొచ్చు. సో ఏదైతే ఒక మైనర్ అమ్మాయికి సంబంధించి 10 మందికి సంబంధించి పోక్సో కేసు అయితే నమ్మదండి. తెలిసిన అమ్మాయి అయితే ఏదైతే వరుస కన్నాయని కూడా చెప్పేసి మనకైతే విషయం తెలుస్తుంది. సో బాలిక ఏదైతే ఉన్నారో తల్లికి చెప్పింది. సో ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను సెక్షువల్ గా హరాస్మెంట్ చేశారు, ఇబ్బంది పెట్టారు శారీరకంగా అని చెప్పేసి వెంటనే ఆ బాధిత తల్లి కూడా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక పోలీసులు కూడా కేసు నమోదు కూడా చేయడం జరిగింది. సో పోక్సో కేసులు వరుసగా తెలంగాణలో నమోదవుతున్నాయి. సో ఇప్పటికీ మొదటి మొన్న కూడా ప్రతిపక్షం చాలా సీరియస్ అయిన పరిస్థితి. పోక్సో కేసులు వరుసగా నమోదవడం పట్ల ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. సో పోక్సో కేసులు వరుసగా నమోదవుతున్న పరిస్థితుల్లో శాంతి భద్రతలు కూడా క్షీణించిపోతున్నాయని చెప్పేసి కూడా ప్రతిపక్షం ఆరోపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ తాజాగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జరిగిన సంఘటన కూడా ఒక్కసారిగా ఆ జిల్లాలో కలకలం అవుతుంది. ఎందుకంటే రీసెంట్ గా ఖమ్మం జిల్లాలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఒక పోక్సో కేసు మరొక ఉంటే తాజాగా మళ్ళీ ఒక పోక్సో కేసు నమోదవడం మాత్రం అత్యంత చాలా దారుణంగా పరిణమిస్తున్న విషయం అని చెప్పుకోవచ్చు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఒక మైనర్ బాలిక మీద 10 మంది ఏకంగా వేధింపులకు గురి చేశారు అనేది అక్కడ బలమైన ఆరోపణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో దారుణానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. బాలికను 10 మంది వేధించినట్టు సంచలన ఆరోపణలున్నాయి. అయితే ఏం జరిగిందనేది ఏడుస్తూ తల్లికి విషయాన్ని చెప్పుకొచ్చింది బాధితురాలు. ఇదిగమ్మ ఇలా జరిగింది, ఇలా నన్ను ఇబ్బంది పెట్టారు, ఇట్లా జరిగిందని చెప్పి ఆ తల్లికి ఆ బిడ్డ చెప్పుకొచ్చిందనేది అక్కడ వినిపించమాట. దీంతో ఏడుస్తూ తల్లికి విషయాన్ని చెప్పిన తర్వాత బాధితురాలు వెంటనే పోలీసు కూడా రంగంలోకి దిగారు. ఎప్పుడు ఈ బాలిక తల్లి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. దీంతో 10 మందిపై పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసుతో పాటు పలు సెక్షన్స్ కింద కేసు కూడా నమోదైంది. ముందుగా మైనర్ బాలిక ఇంట్లోకి ఒక మైనర్ బాలుడు వచ్చాడు. ఇది ఇప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో లేని టైంలో, ఈ ఇంట్లో లేని టైంలో వచ్చిన వ్యక్తి కూడా మైనర్ బాలిక ఈ బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నారని ఎప్పుడైతే కనిపించారో అంటే ఈ బాలుడు ఆ బాలుడిని బయటకు లాక్కొచ్చి స్తంభానికి కట్టేసి దాడి చేశారు అక్కడ పెద్ద మనుషులు, సో కాల్డ్ పెద్ద మనుషులు.
బాలుడు బాలికకు వరుసకి అంటే వీళ్ళిద్దరూ కూడా అన్నచెల్లెలు అవుతారనేది అక్కడ వినిపించే మాట. అంటే ఈ బాలికకు ఆ బాలుడు వరుసకు అన్నవుతాడు. ఎవరు లేని టైంలో తన కూతురుపై అసభ్యంగా ప్రవర్తించాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది బాలిక తల్లి. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం పెద్ద ఇష్యూగా మారింది. అక్కడ విజువల్ మీరు చూడొచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU